హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఆఫ్లైన్ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది వివో కంపెనీ వాళ్ళు మనకు పంపించారు. వివో Y72 5G మొబైలు. ఇది ప్యూర్గా మీకు ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైలు. ఆఫ్లైన్లో రకరకాల కార్డ్ ఆఫర్స్ అని, బజాజ్ కార్డ్ అని, ఆ కార్డ్ అని, ఈ కార్డ్ అని వీళ్ళు అప్లై చేసి కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తూ ఉంటారు. ఆన్లైన్లో మాత్రం దీని ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో దీని అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి ఉంటాయని చూద్దాం. బాక్స్ పైన మీకు వివో Y72 5G అని ఉంటుంది. అలాగే 8GB RAM, అలాగే 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఇది మీకు ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ 4GB వరకు మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. అంటే టోటల్గా ఈ ఫోన్ మీకు 12GB ర్యామ్తో వస్తుందని అర్థం. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాస్తుంది. 5G అలాగే ఎక్స్టెండెడ్ ర్యామ్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ 1080 డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేటు అండ్ 1 year పాటు వీళ్ళు స్క్రీన్ రీప్లేస్మెంట్ ఒకటి ఇస్తారు ఫ్రీగా. అండ్ మీకు 5000 mAh బ్యాటరీ విత్ 18 watts ఛార్జర్తో ఈ బాక్స్లో ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 480 5G ప్రాసెసర్తో వస్తుంది. సో స్నాప్డ్రాగన్లో లో గ్రేడ్ అంటే 400 సిరీస్లో 5Gతో వచ్చిన మొట్టమొదటి ప్రాసెసర్ అనమాట ఈ స్నాప్డ్రాగన్ 480 5G. మన ఇండియాలో ఇంకా ఏమీ రాలేదనుకుంటా కదా, ఇదే మొదటి మొబైల్ అనుకుంటా బహుశా. అండ్ ఇది మీకు అదే ప్రాసెసర్తో వస్తుంది, 480 5G ప్రాసెసర్తో. ఇది ఒక 8nm ప్రాసెస్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. అండ్ బాక్స్కి బ్యాక్ సైడ్ మీకు సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు 1.04 watts per kg ఉంది హెడ్కి, అలాగే 1.04 watts per kg బాడీకి ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. మన దగ్గర ఉంది ప్రిజమ్ మ్యాజిక్ అనే కలరు. దీంట్లో బ్యాక్ సైడ్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, కలర్స్ కొంచెం వ్యారీ అవుతూ ఉంటాయి. విబ్జిఆర్ లాగా మీకు కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంటుంది, బ్లాక్ కలర్లోనే కొంచెం బ్లూయిష్ బ్లాక్లో ఉంటుంది అది. అండ్ దీనికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ రాస్తుంది. 5Gలో మీకు ప్రజెంట్గా ఇది ఓన్లీ N78 బ్యాండ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో మీకు ఒక ఫోన్ ఉంటుంది, అలాగే ఛార్జర్ 18 watts ఛార్జర్ ఉంటుంది, Type-C కేబుల్ ఉంటుంది, అలాగే మీకు ఒక ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తారు వీళ్ళు బాక్స్లో. ఇది ఒక మంచి విషయం. వివో ఫోన్స్లో మీకు ఆఫ్లైన్లో వచ్చే వాటిలో మీకు ఒక మంచి క్వాలిటీ ఇయర్ ఫోన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దెన్ మీకు ఒక యూజర్ మాన్యువల్, TPU కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అనమాట. ఇక ఇవన్నీ పక్క పెట్టి మొబైల్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. దీంట్లో 6.58 inches ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్తో అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ ఫోన్ వస్తుంది. సో చూసారు కదా, చాలా ఫాస్ట్గా ఉంటుంది ఈ ఫోన్. అండ్ మీకు 120Hz ఏమో టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 480 5G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక 8nm ప్రాసెసర్ వీళ్ళైన ఆక్టాకోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.0 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు Adreno 619 GPUని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం మీకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 MP కెమెరా. ఇది మేబీ ఇది సామ్సంగ్ సెన్సార్ అయి ఉంటుంది, వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ రెండోది ఒక 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు డ్యూ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఈ డ్యూ డ్రాప్ నాచ్లో మీకు 8 MP సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. రెండింటిలో కూడా మీకు 1080 వరకు వీడియో రికార్డింగ్ అయితే క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి. బ్యాక్ కెమెరాకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ దీంట్లో వాడిన ర్యామ్ టెక్నాలజీ మీకు LPDDR4X ర్యామ్ టెక్నాలజీ యూజ్ చేశారు. 8GB ఆన్బోర్డ్ ర్యామ్ ఉంటుంది. అది ప్లస్ 4GB ఏమో మీకు వర్చువల్ ర్యామ్ ఉంటుంది. అంటే టోటల్గా మీకు 12GB ర్యామ్ ఉంటుందని అర్థము. అండ్ దీంట్లో స్టోరేజ్ మీకు 128GB ఉంటుంది. ఇది మీకు ఒకే ఒక వేరియంట్తో వస్తుంది. అండ్ ఇది మీకు UFS 2.1 స్టోరేజ్ టెక్నాలజీని దీంట్లో వాడారు. అండ్ దీంట్లో మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ మీకు వీళ్ళ ఫన్ టచ్ OSతో వస్తుంది. అండ్ దీంట్లో మీకు Type-C పోర్ట్ ఉంటుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇక దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్కి వెళ్తే బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాల సెటప్, అలాగే మీకు ఒక గ్లాస్ ఫినిషింగ్తో బాడీ ఉంటుంది. ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. లైట్ పడినప్పుడు కలర్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, లైట్ పడినప్పుడు రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు చుట్టూ ఉన్న ఫ్రేమ్ అయితే ప్లాస్టిక్ రిమ్తోనే తీసుకొచ్చారు. అండ్ బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, అలాగే మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్ట్ ఉంటుంది. అలాగే మీకు ఒక స్పీకర్ అయితే ఇక్కడ ఉంటుంది, ఒకటే స్పీకర్ ఉంటుంది. అండ్ టాప్లో మీకు డ్యూ డ్రాప్ నాచ్ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఇయర్ పీస్ అయితే ఉంటుంది. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మీరు స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవడం అనేది కుదరదు. రైట్ సైడ్ మీకు పవర్ బటన్ ప్లస్ మీకు టచ్ సెన్సార్, అంటే మీకు ఫింగర్ ప్రింట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ప్లస్ మీకు వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి. సో ఇవి ఈ ఫోన్లో ఉన్న ఫిజికల్ వాల్యూ అనమాట. ఇక ఈ ఫోన్ని బూట్ చేస్తే మీకు ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే మీకు వీళ్ళకి సంబంధించిన యాప్స్ కొన్ని ఉంటాయి. అండ్ దీంట్లో కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ కూడా తీసుకొచ్చారు.
ఇచ్చారు. సో దీన్ని మనం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఫేస్బుక్, అలాగే ఎంఎక్స్ టకాటక్, అలాగే స్నాప్చాట్, షేర్ చాట్, ఇలాంటివి ఒక 10 యాప్స్ వరకు ఉన్నాయి. అండ్ నేను ఒక యాప్ కూడా ఇన్స్టాల్ చేస్తాను, ప్రైమ్ వీడియో. ఆ ప్రైమ్ వీడియోలో మీకు హెచ్డీలో అయితే మూవీస్ అయితే ప్లే చేస్తుంది, మీకు అక్కడ హెచ్డీ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మీరు కొనుక్కున్నా కానీ వైడ్ L1 సర్టిఫికేషన్ అయితే ఈ ఫోన్లో అయితే ఉందన్నమాట. అండ్ ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీకు ఇక్కడ Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇక్కడ మీకు ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ గురించి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. 8GB ఆన్ బోర్డు ప్లస్ 4GB మీకు వర్చువల్గా ఉంటుందని మెన్షన్ చేస్తున్నారు. అండ్ నేను బూట్ చేసేటప్పుడు దీనికి ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఆ అప్డేట్ అరౌండ్ ఒక 400 MB వరకు వచ్చింది. సో ఇప్పుడు మీకు లేటెస్ట్ చూస్తే మీకు జూన్ సెక్యూరిటీ ప్యాచ్తో ఇది తీసుకొచ్చారనమాట, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసుకుంటే. అండ్ దీంట్లో మీకు డిస్ప్లే డిపార్ట్మెంట్లోకి వెళ్తే 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది కదా, సో దాన్ని మీకు ఆటో స్విచ్ మోడ్ కూడా ఉంటుంది. అంటే మీరు కావాలనుకుంటే డిఫాల్ట్గా 60Hzలో పెట్టుకోవచ్చు, 90Hzలో పెట్టుకోవచ్చు, లేదంటే ఆటో స్విచ్ మోడ్ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా, అంటే మీరు వాడుతున్న యాప్కి తగ్గట్టుగా అది రిఫ్రెష్ రేట్ అనేది వ్యారీ అవుతుంటుంది. సో అది కొంచెం మీకు బ్యాటరీని కూడా సేవ్ చేస్తుంది అనమాట. దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో ఇస్తారు. అండ్ ఇక కెమెరా ఇంటర్ఫేస్లోకి ఒకసారి వెళ్తే రెగ్యులర్ వివో ఫోన్స్లో ఉండే కెమెరా ఇంటర్ఫేసే ఉంటుంది. రకరకాల ఫీచర్స్ అయితే వీళ్ళు కొన్ని అడిషనల్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారు. జనరల్గా వివో ఫోన్స్ అనేవి మీకు కెమెరా సెంట్రిక్ ఫోన్స్, కెమెరాలు కొంచెం బాగానే ఉంటాయి. నేను ఆల్రెడీ దీంతో కొన్ని శాంపుల్స్ కూడా తీసాను బ్యాక్ కెమెరాతో. కెమెరా మాత్రం చాలా బాగుంది. అండ్ మీకు ఫేస్ క్వాలిటీ చాలా నీట్గా ఉంది. అండ్ బ్లర్ అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, అలాగే డేలైట్లో కండిషన్లో ఫొటోస్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, అండ్ ఇండోర్లో షార్ట్స్ కావచ్చు, రకరకాల షార్ట్స్ నేను ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ సైడ్ పోర్ట్రేట్ అలాగే బ్యాక్ సైడ్ పోర్ట్రేట్ కూడా డైరెక్ట్గా వర్కౌట్ అయితే అవుతుంది. కొన్ని ఫోన్స్ రీసెంట్గా వచ్చిన ఫోన్స్ అయితే పోర్ట్రేట్ డైరెక్ట్గా వర్క్ కాలేదు, కానీ దీంట్లో బాగానే వర్కౌట్ అయితే అవుతుంది అనమాట. సో కెమెరా డిపార్ట్మెంట్లో జనరల్గా వివో వాళ్ళు కొంచెం బెటర్గానే తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు కూడా సేమ్ ఇప్పుడు అదే స్టైల్తో తీసుకొచ్చారు. కెమెరాలు అయితే ఓకే బాగానే ఉన్నాయి. సో దీని ప్రైస్ అయితే వీళ్ళు ప్రజెంట్గా పెట్టింది మాత్రం 20,999 రూపాయలు పెట్టారు. హెచ్డిఎఫ్సి కార్డ్ అప్లై చేస్తే 1,500 రూపాయలు ఏమో డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది ఆన్లైన్ ప్రైస్, కానీ ఆఫ్లైన్లో మాత్రం ఇలా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆఫ్లైన్ మార్కెట్ స్ట్రాటజీ అనేది రకరకాల ఆఫర్లని, కార్డ్ ఆఫర్లని అవి ఇవి ఇస్తూ ఉంటారు. కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తాయి. ఒకవేళ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసరే కావాలి, 5G ప్రాసెసరే కావాలి అనుకుంటే మీరు ఆఫ్లైన్లో ట్రై చేయండి. సో ఇది అన్బాక్సింగ్. సో ఇది వివో వాళ్ళు పంపించిన వివో Y72 5G మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వివో Y72కి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.